అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇండియా నుంచి తగ్గిపోతుంది. ఇది తాజా అంశం. అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడే కంటే ఇతర దేశాలు చూసుకోవడం మేలని భారత విద్యార్థులు అత్యధికులు భావిస్తున్నారు. అమెరికా కళలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృధా చేసుకున్నా, ఇంకా దాని మీద ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులు అమెరికా కళ్ళకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పలికినట్టే అంటూ 23 ఏళ్ల వాసా విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతను ఆటోమేటివ్ ఇంజనీర్లో మాస్టర్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థులు అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచేయి ఎదురవుతుందట. ఈ పరిణామం మీద కన్సల్టెంట్లు విస్తుపోతున్నారు. మంచి అకాడమిక్ సోషల్ మీడియా రికార్డు తత్తరాలుండి గత ఏడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వందంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని 214B సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి ఖచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మన వాళ్ళు కల్పించలేకపోతున్నట్టు. ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు, ఏళ్లుగా ఉన్నవే, కానీ వాటిని ఈ ఏడాది తొలిసారి అమలు చేస్తున్నారు. డాలస్లోని ఇమ్మిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతు మల్లా వివరించారట. అసలు విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిపోయాక అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటారు చదువుకున్నాక. అలా కాకుండా అయ్యేటప్పటికి ఏడాది ఎవరు వెళ్ళట్లేదట. 70-80% పడిపోయిందట.